రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతి తిమింగలాల వేట పేరుతో ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వరుస దాడులు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో లంచగొండి అధికారుల ఆటలు ఇక సాగడం లేదు. సామాన్య జనాన్ని పీడించుకు తింటున్న చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి కోట్లకు పడగలెత్తిన బడా అధికారుల వరకు ఎవ్వరిని ఏసీబీ వదలడం లేదు. ఏకంగా వందలాది కోట్ల అక్రమాస్తులు బయటపడుతూ ఉండడంతో ప్రభుత్వ పెద్దలు సైతం నివ్వెరపోతున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన బడా బాబులపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ ఇంట్లో సోదాలు చేయగా కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. అలాగే హైదరాబాద్ జలమండలి ప్రాజెక్ట్ డివిజన్ 3 జీఎంగా పనిచేస్తున్న అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా కళ్లు చెదిరే ఆస్తులు 2 కిలోలకు పైగా బంగారం, భారీగా నగదు దొరికాయి. మరోవైపు సామిరిపేట తహసీల్దార్ సుచరిత ఒక పని కోసం ఏకంగా 30 లక్షలు లంచం డిమాండ్ చేసి 2 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, అటవీ, విద్యుత్ ఇలా ఏ శాఖలు చూసినా అవినీతి పరులు రోజు పట్టుబడుతూనే ఉన్నారు. వరంగల్, హన్మకొండల్లో సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, రామ్ నరసింహారావు ఏజెంట్ల ద్వారా కేవలం వారం రోజుల్లోనే 45 లక్షలు వసూలు చేసి ఏసీబీకి చిక్కారు. వికారాబాద్ విమెన్ పిఎస్ సిఐ సరోజ, ఎస్ఐ రాణి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెంలో అటవీ శాఖ అధికారులు సుజాత, కృష్ణ 10 లక్షలు డిమాండ్ చేసి 3.5 లక్షలు తీసుకుంటూ అరెస్ట్ అయ్యారు. నిజామాబాద్ బోధన్ టౌన్ ఎస్ఐ భాస్కర్, శంషాబాద్ ఎంఆర్ఓ రవీందర్, ఆర్ఐ జ్యోతి ఇలా ఈ లిస్టు చాలా పెద్దదే ఉంది. శంషాబాద్ ఆఫీసులోనైతే అధికారులకు భయం వేసి లంచం డబ్బులు బయటకు విసిరేయడం లాంటి ఘటనలు కూడా జరిగాయి. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్లో ఏకంగా 5 లక్షలు లంచం అడిగిన ఒక అసిస్టెంట్ కూడా ఏసీబీ వలలో పడ్డాడు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్పై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో బాధితులు నేరుగా ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. గతంలో ఎప్పుడో ఒకసారి దాడులు చేసే ఏసీబీ ఇప్పుడు రెగ్యులర్ గా దాడులు చేస్తూ అవినీతి అధికారులకు వణుకు పుట్టిస్తోంది. అయితే ఈ దాడుల వెనుక చిన్న లోపం కూడా ఉంది. ఏసీబీలో కొందరు కోవట్టులు ఉండడం వల్ల దాడుల గురించి ముందస్తు సమాచారం లీక్ అవుతోందని, దీంతో కొంతమంది బడాబాబులు జాగ్రత్త పడి తప్పించుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏసీబీ ఉన్నతాధికారులు ఆ లీక్ వీరులపై కూడా దృష్టి పెడితే దాడులు మరింత పకడ్బందీగా జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఏళ్లుగా తమను పీడిస్తున్న అవినీతి పరులు రోజూ పట్టుబడుతూ ఉండడం చూసి సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.